నెల్లూరు జిల్లా అల్లూరు మండలానికి చెందిన ఎస్టీ యానాది కులస్తురాలు చౌటూరు సుబ్రహ్మణ్య కుమారి కుటుంబానికి జరిగిన ఘోర అన్యాయంపై బాధితురాలు మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో బీపీసీఎల్ ద్వారా ఆమె పేరిట పోలేరమ్మ పెట్రోల్ బంక్ మంజూరు కాగా వారి ఆర్థిక పరిస్థితిని ఆసరాగా చేసుకుని పోడమేకల మనోహర్ యాదవ్ అనే వ్యక్తి తన తండ్రి సుబ్బారావును నమ్మలబలికాడు. లైసెన్స్ మాత్రమే వారి పేరు మీద ఉంచి నిర్వహణ ఖర్చులు తానే భరిస్తానని, నెలకు 8,000 రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకుని బంకును స్వాధీనం చేసుకున్నాడు. అయితే కొంతకాలంగా ఆ డబ్బులు ఇవ్వకపోగా నిలదీసినందుకు దురుసుగా ప్రవర్తిస్తూ ఇప్పుడు ఆ లైసెన్స్ను వేరొకరి పేరిట మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాక బాధితురాలకు తెలియకుండా ఆమె ఆధార్, పాన్ కార్డ్, బ్యాంకు పాస్బుక్లను వాడుకుని వివిధ బ్యాంకుల్లో ఆమె పేరు మీద ఏకంగా 80 లక్షల రూపాయల లోన్లను తీసుకుని ముంచేశాడు. బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో ఆ అప్పుల గురించి అడిగినందుకు నేను కట్టను, మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అంటూ మనోహర్ యాదవ్ బెదిరింపులకు దిగడంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనతో సుబ్రహ్మణ్య కుమారి తండ్రి సుబ్బారావు గుండెపోటుతో మరణించారు. తండ్రి మరణంతో ఆ కుటుంబం రోడ్డున పడిందని, ఈ మోసంపై ఎస్పీ ఆఫీసులో అల్లూరు పోలీస్ స్టేషన్లో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితురాలు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పోడమేకల మనోహర్ యాదవ్పై సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చెయ్యాలని ఆమె మీడియా వేడుకగా వేడుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నా పేరు చౌటూరు సుబ్రహ్మణ్య కుమారి. నేను ఎస్టీ యానాది కులానికి సంబంధించిన గిరిజన అమ్మాయిని. నా పేరు మీద 2016లో బీపీసీఎల్ భారత్ పెట్రోల్ బంకు లైసెన్స్ నా పేరు మీద వచ్చింది. నెల్లూరు అది ఐటీడీ తరపు నుంచి నెల్లూరులో భారత్ పెట్రోల్ బంక్ తరపున నాకు లైసెన్స్ అనేది రావడం జరిగినది. అది మా నాన్న, నేను అప్పుడు నాకు నాగరికం తెలియదు కాబట్టి అన్నీ మా నాన్నగారు చూసుకునేవారు. మా నాన్నగారు చూసుకుంటూ లైసెన్స్ వచ్చిందని వేరే అతను పడమైకల మనోహర్ అనే ఆయన మా నాన్నగారితో కలిసి తిరిగేవారు. ఇలా తిరగడం వల్ల మాకు ఆర్థిక స్తోమత లేనందువల్ల నా పెట్రోల్ బంక్ లైసెన్స్ నేను చేసుకోలేనందువలన మా నాన్నగారు ఆయనకి ఇవ్వడం జరిగినది. ఆయన అన్నిటికీ అప్పుడు మంచిగా ఉండి, మీకు అన్ని న్యాయం చేస్తాను, మీకు రావాల్సింది మీకు ఇప్పిస్తాను, మీకు మంచిగా ఉంటాను, మీకు ఏ ఇబ్బంది కలిగించను అని మా నాన్నగారికి భరోసా ఇవ్వడం వల్ల మా నాన్నగారు నా పెట్రోల్ బంక్ లైసెన్స్ మేము చేసుకోలేనందువల్ల పొడమేకల మనోహర్ అని ఆయనకి ఇవ్వడం జరిగినది. మా క్యాస్ట్ వ్యక్తి కాదు, యాదవులు. యాదవులకి ఇచ్చినారు. తర్వాత ఆయన నడుపుకుంటా ఉన్నారు. ఇబ్బంది కలిగించనమ్మా అని చెప్పారు. పిలిచినప్పుడల్లా ఆయన ఒక అగ్రిమెంట్ కూడా రాశారు. నాకు పిలిచినప్పుడల్లా వచ్చి ఇట్లా సంతకాలు పెట్టి పోవాలి, అన్నీ నేను చూసుకుంటాను, మీకు ఇబ్బంది కలిగించను, మీకు ఏ రోజు ఇబ్బంది కలిగించను అని చెప్పారు. అలాగే అనుకున్నాము. కానీ కొద్ది రోజులకి ఆయన నన్ను పిలవడము, సంతకాలు పెట్టించడము, పెట్రోల్ బంకు లైసెన్స్ నీ పేరు మీద ఉంది కదా, పెట్రోలు డీజిల్కి అని చెప్పి ఫోన్ చేయడము. ఆయన మాట్లాడేది ఏముంది, ఫస్ట్ ఫోన్ చేస్తారు, ఇట్లా రాండమ్మా పని ఉంది, మిమ్మల్ని బీపీసీఎల్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి అని ఫోన్ చేస్తారు. ఆ ఒక్క విషయమే మాకు ఫోన్ చేసి చెప్తారు, ఇంక వివరణ ఏం చెప్పరు ఆయన మాకు. మా నాన్నగారు, అమ్మ పొడమేకల మనోహర్ అన్నయ్య మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా, మనం అక్కడికి పోవాలి అని చెప్తారు. అంతే, అదొక్క విషయమే నాకు చెప్తారు, ఇంకే విషయం నాకు చెప్పరు. నేను ఎంత దూరం ఉన్నా ఆయన పిలిచారమ్మా, ఆయన పిలిచారు, నువ్వు రావాలా, ఆ హెడ్ ఆఫీస్కి వెళ్ళాలి, మనం మాట్లాడాలా, ఆ ఒక్క విషయమే చెప్తున్నారు. సరే, ప్రతిసారి అలాగే పోతున్నాము వస్తున్నాము. పెట్రోల్ కోసము సంతకాలు కావాలి అంటే, పెట్రోలు రావాలి కాబట్టి నువ్వు రావాలా, సంతకాలు పెట్టాలి. ఈ విషయమే అక్కడికి పోయిన తర్వాత కూడా నేను సంతకం పెట్టేటప్పుడు కూడా అక్కడ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు నాకు. పెట్రోల్ కోసం వస్తున్నాము, సంతకం పెట్టాలి, వెళ్ళాలి, ఈ విషయం తప్ప నుంచి వేరే విషయం. బ్యాంకుకి వెళ్ళేటప్పుడు కూడా ఆయన నేను బ్యాంకుకి వెళ్తున్నాను, నేను లోన్ తీసుకుంటున్నాను అనే విషయం కూడా చెప్పడంలా. అక్కడ కూడా అంటే అంత అమాయకంలో నాకేం తెలీదు, అన్నీ మా నాన్నగారు చూసుకుంటున్నారు కదా.
మా నాన్నగారు ఉన్నారు కదా అన్నంత ఇదిలోనే నేను ఉన్నాను అప్పుడు కూడా. నా పేరు మీద 80 లక్షలు అప్పు తీశారు. మా నాన్నగారు 85 లక్షలు అప్పు తీశారు. అప్పుడు అది జరిగింది. ఇప్పుడు ఆయన ఏమన్నా మీకు దానివల్ల ఏమన్నా ఇబ్బంది కలిగిందా? తర్వాత మా 80 లక్షలు అప్పు తీశానని తర్వాత వేరే బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. ఇట్లాగా మీరు ఎస్బీఐలో ఇంత తీసుకున్నారు, చోలార్లో ఇంత తీసుకున్నారు, ఐసిఐసిలో ఇంత తీసుకున్నారు అని నాకు నోటీసు రావడం జరిగింది. ఇట్లాగ ఎందుకు వస్తాయి ఒకసారి నాకు తెలీదు. నాకు తెలియకుండానే నోటీసులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఏంది అని అడిగితే, నువ్వు సంతకాలు పెట్టావు నీకు తెలీదా? నువ్వు సంతకం పెట్టావు కాబట్టి డబ్బులు నువ్వే తీసుకున్నావు అని అడుగుతున్నారు. నేను సంతకం పెట్టింది దేనికి? పెట్రోల్‌కి వాటికి అనేది నన్ను తీసుకెళ్ళి సంతకం బ్యాంక్‌కి వెళ్ళినా గాని నువ్వు పెట్రోల్‌కే అనుకుంటున్నావంటే, బ్యాంక్‌కి కూడా తీసుకెళ్ళి నాకు ఆ విషయమే చెప్తున్నాను. నీ పేరు మీద నేను అప్పు తీసుకుంటున్నానని నాకు ఏ రోజు చెప్పలేదు ఆయన. తర్వాత మా అమ్మాయి మీద నేను తప్పెందుకు చేశావు అని మా నాన్నగారు అడిగారు. మా నాన్న అడిగితే దానికి నేను కట్టినన్ని రోజులు కడుతున్నాను అంటే, ఎప్పుడు కడుతున్నావయ్యా? ఇట్లా మాకు నోటీసులు వస్తున్నాయి కదా, మమ్మల్ని నేను జాబ్ చేసే దగ్గరకు కూడా నోటీస్ పంపించి నిన్ను జాబ్ దగ్గర కూడా ఇబ్బంది పెడతాము, నేను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తాము, అప్పు నీ కట్టడం లేదు కాబట్టి అప్పు నీ పేరు మీద ఉంది కాబట్టి నిన్నే తీసుకెళ్తాము, ఆయనకేం సంబంధం అమ్మా, లైసెన్స్ నీ పేరు మీద ఉంది కాబట్టి అది నువ్వే కట్టాలి, ఆయన కట్టడం లేదు, 2, 3 నెలల నుంచి మాకు కట్టడం లేదు, మాకు స్పందించడం లేదు, మాకు ఫోన్ తీయడం లేదు అని మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మా నాన్న ఇట్లాగా మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు కదా, మీరేంది అన్నీ చూసుకుంటామని చెప్పి పెట్రోల్ బంక్ లైసెన్స్ తీసుకున్నారు కదా, మా అమ్మాయిని ఇట్లా ఇబ్బంది పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తామంటున్నారు, మీ ఫోన్ తీయడం లేదు. ప్రతిసారి ఫోన్ చేస్తున్నా, నేను చెన్నైలో ఉన్నాను, నేను బెంగళూరులో ఉన్నాను, నేను ఎక్కడెక్కడో ఉన్నాను అని చెప్పడమే గాని ఆయన వచ్చింది లేదు, ఏ రోజు మాట్లాడింది లేదు, దీన్ని పరిష్కరించింది లేదు. ఇట్లా నోటీసులు వస్తానే ఉన్నాయి. మేము ఇంకేం చేస్తాము? ఎస్పీ ఆఫీస్‌కెళ్ళి కలిసాము. గ్రీవెన్స్‌కెళ్ళి కలిసాను. అక్కడ ఎస్పీ మేడంని కలవలేకపోయాను. పక్కనున్న సార్‌ని కలవడం, గ్రీవెన్స్‌కెళ్ళడము, కలెక్టర్ ఆఫీస్‌కెళ్ళడము, గ్రీవెన్స్ డేకెళ్ళడము, ఇలా చేసుకుంటూ నాన్నగారు ఉన్నప్పుడు చేశాను. తర్వాత మళ్ళీ మాట్లాడాము. మీ దిక్కున్న అక్కడికెళ్లారు గదా, మీ దిక్కున్న దగ్గర మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడే మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి పోయి, నేను కట్టను అని అన్నారు. తర్వాత మా నాన్న ఏమన్నారు, మీరు సంతకాలు పెట్టి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత మీ మీదే కదా ఉంటది, వేరే వాళ్ళ మీద ఉండదు అని మా నాన్నని భయభ్రాంతులకు గురి చేశారు. తర్వాత మా నాన్న అదే ఆలోచనతో పెట్టుకొని మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి మా నాన్న చనిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేశాను ఆ అన్నయ్యకి. ఫోన్ చేసి, మా నాన్నగారు మీ వల్ల చనిపోయారు, ఇట్లాగా మీరు అండగా నిలబడతానని చెప్పి మా నాన్నని ఇట్లాగా ఇంత ఇదిగా మీ వల్లే మా నాన్న చనిపోయింది అని కూడా అడిగాను. అడిగితే ఆయన ఏమన్నారు, మీ నాన్న నేనెందుకు చంపుతానమ్మా అన్నారు. మా నాన్నని మీరెందుకు చంపుతారంటే, ఇదంతా జరిగింది ఏంది, మీరు కట్టినందువల్ల, అప్పు కట్టినందువల్ల, మా నాన్న అడగడం వల్ల మీ నాన్నని ముప్పు తిప్పలు పెడతాను, 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, ఆయనకి పలుకుబడి ఉందంట. పలుకుబడి ఉంటే ఎవరినైనా ఎక్కడనైనా కొట్టిచ్చేస్తాడంట. మన పెద్ద 80 లక్షల అప్పు ఒకే బ్యాంకులో తీసుకోలేదు. ఎస్బీఐలో 45 లక్షలు, ఐసిఐసిలో 10 లక్షలు, చోలార్లో 20 లక్షలు ఇట్లా తీసుకోవడం వల్ల ప్రతి దగ్గర నుంచి నోటీసు రావడం, మా నాన్నగారిని అడగడం, మా నాన్నగారు ఆయన్ని అడగడం వల్ల నేను కట్టను, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని ఆయన బెదిరించడం, మా నాన్నని ముప్పు తిప్పలు పెడతాను, 3 చెరువులు నీళ్లు తాగిస్తాను, ఇట్లాగే మీరు చెప్తా ఉంటే ఏదైనా జరగచ్చు మీ నాన్నకి అన్నట్టుగా నన్ను బెదిరించడము ఇట్లా చేస్తా ఉన్నారు. మా నాన్న దానికి భయపడి గ్రీవెన్స్‌కి వెళ్ళాము. గ్రీవెన్స్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత కూడా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ వాళ్ళు ఫస్ట్ భరోసా ఇస్తున్నారు నాకు. ఏమని, మీకు న్యాయం చేస్తానమ్మా అని చెప్తున్నారు. ఫస్ట్ నన్ను పిలిపించడం, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మనోహర్ అన్నయ్యని నన్ను పిలిచినప్పుడు
నన్ను బెదిరించడం నన్ను బెదిరించి పంపించడం వల్ల మా నాన్నకి ఇంకా మనసు బాధ కలిగింది. ఆ రోజు నైట్ మేము ఇంటికెళ్ళిన తర్వాత మా నాన్నని నేను అడిగాను. నాన్న, నువ్వు సంతకం పెట్టమంటేనే గదా నేను ప్రతి దగ్గరకొచ్చి నేను సంతకం పెట్టాను అనిన తర్వాత ఆయనకి బాధ కలిగింది. నా బిడ్డని తీసుకెళ్ళి నేనే చేతులారా ఇట్లాగ చేస్తున్నానని ఈయన బ్యాంకు నుంచి ఒత్తిడి చేయడం వల్ల అప్పులు వాళ్ళు మీ అమ్మాయే తీసుకుంది, మీ అమ్మాయే కట్టాలి, వాళ్ళనెందుకు అడుగుతామని అడగడం వల్ల మా నాన్న బాగా ఇదైపోయి హార్ట్ అటాక్ గురయ్యి మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను అట్లాగే ఇది కంటిన్యూ మా నాన్న ఈ పెట్రోల్ బంక్ మనది. ఎప్పటికైనా మనమే తీసుకోవాలి. మనం మోసపోయాము. అప్పు నా బిడ్డ పేరు మీద పెట్టేశాను. ఇట్లాగ అప్పు నా బిడ్డ మీద ఉంది అని ఆయన బాధపడతానే ఉండేది ప్రతిసారి. ఎక్కడికి పోయినా గానీ మీ అమ్మాయిదే తప్పు, మీ అమ్మాయిదే తప్పు అనంటే నేను మా నాన్నని అడిగేదాన్ని. నాదేం తప్పుంది నాన్న, అందరూ భరోసా ఇచ్చారు నేనొచ్చాను గదా అని. మా నాన్న నేను అడిగిన తర్వాత ఆయనకి నేను అడిగి, బయట వాళ్ళు అడిగి, అతను అడిగి మనోహర్‌కి వెన్నతో పెట్టిన విద్యలాగా ఏముందంటే, ఎస్టీ కులానికి చెందిన వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ వస్తాయి, ఈ స్కీమ్స్‌ని ఏ విధంగా వాళ్ళతో మంచిగా ఉండి మార్చుకోవాలి అనే ఐడియాతోనే ఉంటాడు. దాంట్లో మేమొకరమే మోసపోయాము. ఇలాగ చాలా మంది యానాది కులానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళెవరు ఇప్పటికి బయటికి రాలేదు. ప్రెజెంట్ మాకైతే జీవనాధారం లేదని మేము బయటకొచ్చాము. ఈ 80 లక్షలు తీసిన విషయం కూడా మాకు తెలీదు. ఏటీఎంలు గాని ఇవన్నీ మాకు తెలీదు. మాకు నోటీసులొచ్చిన తర్వాత తెలుసుకోగలిగాము ఈ విషయాన్ని కూడా. ఈ విషయం తెలుసుకొని ఇప్పుడు తిరగతుంటే మాకు న్యాయం జరగట్లేదు. ఈ విషయం మీద స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. ఎస్పీ గారికి 2, 3 సార్లు కూడా ఇచ్చాము. మేము ఈ విషయం మీద అర్జీ ఇచ్చాము. కలెక్టర్ ఆఫీస్‌లో 3 సార్లు ఇచ్చాము. కానీ వాటికి ఎలాంటి స్పందన లేదు. మామూలుగా పోలీస్ స్టేషన్‌కి పంపిస్తున్నారు. కానీ అక్కడ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఫస్ట్ రోజేమో సరే అంటున్నారు. రెండో రోజు అతనొచ్చి కనిపించిన వెంటనే మమ్మల్నే బెదిరించి పంపిస్తున్నారు. మేమసలు కనిపించట్లేదు. మేము తర్వాత వాయిస్ మాట్లాడాలన్నా కూడా మాట్లాడనీయట్లేదు. ఎస్ఐలు కాదే, పోలీసులు కాదే, ఎవ్వరైనా కానీ తనకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. తను ఏం చెప్తున్నాడో తెలియట్లేదు. తనకేం అలవాటయింది, ఈ యానాది వాళ్ళని ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా చేయాలి, ఎలా మోసం చేయాలని అతను ఆరితేరున్నాడు కాబట్టి, అతను ఆరితేరిన విషయాల్లో మాకైతే తెలియట్లేదు. మేము ముందు ప్రస్తుతానికి బ్రతుకు తెరువు కోసం ముందుకొచ్చాం కాబట్టి ఈ లోటుపాట్లన్నీ తెలుసుకొని ముందుకొస్తే కిందకి మాదే తప్పులాగా చూపిస్తున్నారు. దీనికోసంగా మీ ఛానల్ ద్వారా న్యాయం జరగద్దని కోరుకుంటున్నాము. ఆ పొడమేకల మనోహర్ గురించి కనీసం మీరన్నా తెలుసుకొని ఇప్పటికైనా చర్య తీసుకుంటారని కోరుకుంటున్నాను. కలెక్టర్ ఆఫీస్‌కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్‌కి కావలి, అల్లూరు 2 స్టేషన్లకి మాకు కేసు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐ వాళ్ళని అడిగితే ఫస్ట్ రోజు సరే మీకే న్యాయం చేస్తాం అంటున్నారు. రెండో రోజు మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు, తను చూపిస్తున్నాడు, మీ దగ్గర లేవు, ఎందుకు తీసుకోలేదు అంటున్నారు. పోలీసుల ముందే తనని అడిగినప్పుడు ఏం చెప్పాడంటే, నేను మీకు అన్ని ఇచ్చేసాను అని అక్కడే అడ్డం మాట్లాడాడు. మా ముందు ఇప్పుడు అన్నీ తెలుసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఏమీ లేవన్నప్పుడు మా నాన్నగారిని ఎంత ఇబ్బంది పెట్టుంటాడో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అతను చనిపోవటానికి కారణం ఈయనైనా అసలు ఇవన్నీ కారణం ఏంటంటే బ్యాంకుకి తీసుకెళ్ళింది లోన్కి అని చెప్పలేదు. తీసుకెళ్ళిన తర్వాత తన అడ్రస్ మీద మా ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు మొత్తం తన అడ్రస్ మీద మార్చుకొని అమౌంట్ నెలకి 8,000 వేస్తానన్న అమౌంట్ కూడా తన పేరు మీద వేసేది, మా పేరు మీద వేసేది, తనే డ్రా చేసుకునేది. ఏటీఎం కార్డులు, పాన్ కార్డులు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఇవన్నీ ట్రాన్స్ఫర్ మొత్తం తన దగ్గరే పెట్టుకొని మోసం చేశాడు. ఇన్ని మోసాలు జరిగినా కానీ అందరు సపోర్ట్, ఆఫీసర్లు అయితేనేమి, బయట వాళ్ళు అయితేనేమి అతను చెప్పే మాటలు విని అతనికే సపోర్ట్ చేస్తున్నారు కానీ మాకైతే చెయ్యట్లేదు. ఒక ఎస్టీ కులానికి చెందిన మాకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఎవరు ముందుకు రావట్లేదు. కనీసం మీ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరగద్దని మిమ్మల్ని ఆశ్రయించాము. థ్యాంక్ యూ. ఈ సమస్య గురించి తెలుసుకొని మా సిస్టర్ నేను అతని కాడికి డైరెక్ట్గా వెళ్ళాము. వెళ్తే అతను ఇది మాకు ఇట్లా మార్చుకున్నాము, మీరు మార్చుకున్నారు కదా పేరు మీద, మాకేం న్యాయం చేయలేదు ఏం అడిగితే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి, నేను ఆ రోజు ఇట్లా మీకు పలాంది ఇస్తానని కావాలని మిమ్మల్ని మోసం చేసి పెట్టించుకున్న నా ముందే చెప్పాడు. నేను అడిగితే నా ముందే మా సిస్టర్ని బెదిరించినట్టుగా గట్టిగా మాట్లాడాడు. ఆ రోజు మా సిస్టర్ కూడా అక్కడే ఏడ్చింది. ఇదేందన్నా ఇట్లా మోసం చేస్తే అట్ట, మా పెదనాయన లేడు కదా అని మేము ఇంత గట్టిగా అడిగినా కూడా మీకు దిక్కున్న చోటు చెప్పుకొని పోయి
అని మా ముందే గట్టిగా మాట్లాడి తిట్టి బయటికి పంపించేసి పెట్రోల్ బంకుల నుంచి. అసలు మిమ్మల్ని పెట్రోల్ బంక్ ఎవరు రమ్మన్నారు, ఎవరు చేయమన్నారు అని అడిగాడు. ఇట్లా మేము ఎమ్మెల్యే కాడకు పోతాము అని చెప్పాము. ఎమ్మెల్యే ఎవరి కాడకు పోతాను, ప్రశాంతమ్మ కాడకు పోతాం అన్నాము. ప్రశాంతమ్మ కాదు, ఇంక ఏ ఎమ్మ కాడకు ఏ ఎమ్మ కాడకన్నా పోయి ఏమైనా చేసుకొని పోయి నువ్వు అని అన్నాడు. తర్వాత మేము గ్రీనిస్ డేకి వెళ్ళాము. గ్రీనిస్ డేకి వెళ్తే పోలీస్ స్టేషన్ పంపించారు. అక్కడ కూడా మాకేం న్యాయం జరగలేదు. అతని వైపే మాట్లాడుతున్నారు కానీ మా వైపు ఏం మాట్లాడట్లేదు. ఏదో మీ ప్రెస్ మీట్ ద్వారా అందరికి తెలియజేయాలని అనుకుంటున్నాం సార్. Please subscribe SS News AP.